కొంచెం నచ్చదు. నచ్చిన వాళ్ళు నవ్వుతూ చప్పట్లు కొట్టండి, నచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. ఇలాగే ఒక మంచి ఈవెంట్ అనమాట. మనం ఫ్రెండ్స్ అందరూ నీట్గా ఒక సింగర్స్ ఈవెంట్ జరుగుతుంది అక్కడ. ఆ సింగర్స్ ఈవెంట్లోని మంచిగా భోజనం పెట్టారండి, చాలా మంచిగా పెట్టారు. ఎంతంటే ఇప్పుడు మంచి బిర్యానీ పెట్టి నీట్గా ఉంది. నేను కూడా నాకు భోజనం అంటే చాలా ఎక్కువ ఇష్టం కాబట్టి మంచిగానే తిన్నా. రైట్, సౌండ్ వినిపించట్లే ఇప్పుడు? ఓకే, మంచిగా తిన్నా. ఎంత మంచిగా తిన్నా అంటే అసలు చికెన్ బిర్యానీ, అదే హైదరాబాద్ బిర్యానీ కాబట్టి తిన్నప్పుడు ఏమైందంటే మరి ఎప్పుడులాగే మనకి కొంచెం కడుపు గడబడి ఆడింది. ఆడితే మొత్తం మన ప్రిన్స్టన్ కాలేజ్ మొత్తం చూస్తున్నా, ఎక్కడ బాత్రూమ్ కనిపించట్లా. ఒక పావు గంట నుంచి తిరుగుతూనే ఉన్నా, ఎక్కడ కనిపించట్లే. కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది, ఒక పెద్ద లైన్ ఉందండి అక్కడ. ఆ లైన్ ఉంటే నేను ఆ లైన్ దగ్గరికి వెళ్తే లోపల ఎంతసేపటికి రావట్లేదు వాడు. కాకపోతే అరే ఏంటో లోపల పాట పాడుతున్నాడు, ఏంటి ఏం చేస్తున్నాడు అంటే సారీ సార్ నేను ఇబ్బంది పడుతున్నాను అన్నాడు. బేసిక్గా ఈ సింగర్ని. కానీ ఏంటంటే మనం ఈ ఈవెంట్లోని జోస్ అంటే ఈ వారం రోజులు మనం పండగ ఫెస్టివల్ వాతావరణం వల్ల ఉండిపోయింది. అలాగే నేను ఒక సింగర్ని కాబట్టి మన పాట రూపంలోనే అంటే అక్కడికి వచ్చిందంటే పాట రూపం అనమాట. ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, రావో ఈ చందమామ రావో ఈ చందమామ. దానికి లోపల ఏమంటారు తెలుసా? ఆగవోయి భారతీయుడా, ఆగి ఉండవోయి కొద్దిసేపగా, ఆగవోయి భారతీయుడా అన్నాడు. వీడు ఆగదు ఆపినా దాగదు, ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆపినా తాగదు ఈ నిమిషము, అస్సలు తాగదు ఈ నిమిషము. బాబుడు ఎందుకంటే దేనికైనా చెప్పి కృషి ఉండాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, అన్ని ఆపుకుంటారు, బయట వారికి చెరగని గురుతులవుతారు, ఇలా ఏలుపులవుతున్నాడు. దానికి మనడికి బాగా ఎర్రెక్కిపోయిందండి, తగిలిపోతుంది. అడిగి రగులుతో ఉంది మొగలిపదా మాయదారి కడుపు యదా కడుపెంతా తిరుగుతుండే పాడింకా థ్యాంక్ యూ వెరీ మచ్.